ఆదినారాయణ సార్ గారు మరి ఆనరబుల్ ఎమ్మెల్యే అశ్వారావుపేట మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. This program is a good opportunity, sir, in my life. So many days after, this program is a good opportunity. In this program, as Honorable Minister Sridhar Babu Garu and my best colleagues and all officials, చాలా అద్భుతమైన కార్యక్రమం సార్ ఇది. ఎందుకనంటే నేను కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల యొక్క ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా నా ప్రాంతంలో అనేక మౌలిక వసతులు ఉన్నప్పటికీ కూడా దాన్ని తయారు చేసే విధానంలో ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అందక ఎంతోమంది నిరుపేదలు నేను ఏదో గోల్తో తయారు చేయాలని నాకు ఆలోచన ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే నేను కూడా గత 3 years 2 months బిఫోర్ హైదరాబాద్లో PRS వారు ఆధ్వర్యం నిర్వహించినటువంటి MSc స్కీమ్ కింద ఒక 3 days వర్క్షాప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా సెంట్రల్ వైడ్గా ఉన్నటువంటి ప్రతి స్కీమ్ గురించి నేను 3 days వర్క్షాప్లో అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ MSc స్కీమ్ దగ్గర హైదరాబాద్ నిర్మించినటువంటి సెమినార్ కూడా 2 days అటెండ్ అయ్యాను సార్. కానీ నేను చేయాలనే తపనతో నాకు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందకపోతే మనం అనుకున్న గోల్ని రీచ్ కాలేమని అనిపించింది సార్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే అనునిత్యం ఏదో చేయాలి, ఏదో తపన తెచ్చేయాలని నా ప్రజలు ఆశీర్వదించినప్పుడు అటు ఎస్టీగా ఆదివాసీగా నా ప్రాంతంలో ఏదో డెవలప్ చేయాలని ఒక స్కీమ్స్ని నా దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి స్కీమ్స్ బ్యాంబోయ్కి అద్భుతంగా ఉంటుంది సార్. అదేవిధంగా జీడి తోటలు ఉంటాయి సార్, మామిడి తోటలు ఉంటాయి సార్. వీటిని ఒక ప్రాజెక్టుగా, అదేవిధంగా ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించాలని ఒక కాంట్రాక్టర్స్ లెవెల్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనుకున్నా దానికి సంబంధించినటువంటి MSc స్కీమ్ ద్వారా వాళ్ళని కాస్త ముందుకు తీసుకెళ్లాలని ఏదో ఎక్కడో లోతైతే ఉంది సార్. ఇందాక ఆ కడేశ్రీ గారు పెద్దల గవర్నర్లు మాట్లాడినట్టుగా అంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఈ స్కీమ్ గురించి అనునిత్యం మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ దీనికి అందించే ప్రోత్సాహాలు మాత్రం కరువు అవుతున్నాయి సార్. ఇది మాత్రం వాస్తవం. సెంట్రల్ వైడ్గా 47 MSc స్కీమ్ ద్వారా సెంట్రల్ వైడ్ స్కీమ్స్ని ఈరోజు 0.25% మాత్రానికి ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి జరుగుతూ ఉంది సార్. ఇది మనం ఇక్కడ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎంత చర్చింగ్ చేసినా ఈ SC STస్ని డెవలప్మెంట్ చేసే ఒక ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఇది గ్రౌండ్లోకి వెళ్ళకపోతే మనం ఇవన్నీ వృధా సార్. అంటే నా ఎనాలిసిస్లో నేను చర్చింగ్ చేసింది సార్. కాబట్టి ఎందుకంటే ఒక స్కీమ్ని నా దగ్గర బ్యాంబో ఒక స్కీమ్ ద్వారా MSc స్కీమ్ ద్వారా ఒక 5 crores గవర్నమెంట్ అప్రోచ్ చేసింది సార్. నేను అద్భుతంగా నా ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని మోటివేట్ చేసినాను, ఒక ట్రైనింగ్ ప్రొక్యూర్ చేసినాను. వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే ఆలోచన ఉండి శిల్పారామారంలో ఏర్పాటు చేసినటువంటి నేను ఒక సెమినార్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను సార్. మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ చేస్తే ఎలా, వారి ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత కాస్త మాకు ట్రైనింగ్ మెంబర్స్ మీరు మా దగ్గర పంపించారు. వాళ్ళని ట్రైనింగ్ నా ప్రాంతంలో ఏర్పాటు చేయించాను. వారు మార్కెటింగ్ చేయడానికి అధునాతన పద్ధతిలో ఏ విధంగా వెళ్ళలేకపోతున్నారు సార్. వాళ్ళకు కూడా మనం గైడ్లైన్స్ ఇవ్వగలగాలి. ఎందుకంటే అక్కడ మిషనరీస్ సుమారు 5 కోట్ల రూపాయల మిషనరీస్ మీరు మాకు ప్రాజెక్ట్ చేసింది ఈ స్కీమ్ ద్వారా చేశారు. మ్యానుఫ్యాక్చర్ మా దగ్గర తయారు చేసినప్పుడు అవి మార్కెటింగ్ వెళ్ళేటటువంటి కోణంలో నిశ్శబ్దత ఉంది సార్. ఎందుకంటే ఒక బ్యాంబో యొక్క ప్రాపర్ దాన్ని తయారు చేయాలంటే నా అటవిక ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 25 ఎకరాలు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ ల్యాండ్లో కొత్తగా ప్రొడక్ట్ అయ్యే కేరళ కానీ, రాజస్థాన్ కానీ, అదేవిధంగా బెంగళూరు కానీ, కర్ణాటక ప్రాంతంలో ఉన్న బ్యాంబోస్ నా ప్రాంతం రావడానికి నేను తీసుకొచ్చాను సార్. అంటే అక్కడ ఉన్న బ్యాంబోని తీసుకొచ్చినాం. కొత్తగా ఈ ఇయర్లో నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి 25 acres నేను బ్యాంబోని ప్రొడక్ట్ చేస్తూ ఉన్నాను సార్. దాని ప్రొడక్ట్ చేస్తూ ఉన్నాను. కానీ భవిష్యత్తులో మార్కెటింగ్ ఎలా మార్కెటింగ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి కొత్త నూతన పద్ధతిలో అమ్మకం కావాలంటే ఏం చేయాలనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను సార్. కాబట్టి ఏదేమైనా మంచి స్కీమ్తో ఇవ్వటమే కాకుండా దాన్ని మార్కెటింగ్ కనుక ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలో కనుక మనం వెనకంజ వేస్తే ఎంత ప్రాజెక్ట్ వృధా సార్. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను సార్. ఇందులో భాగంగా బ్యాంకర్స్ కూడా కాస్త సపోర్ట్ చేయట్లేదు సార్. సుమారు నేను 78 MSc స్కీమ్స్కి ఒక ప్రాజెక్టుగా చాలామంది మహిళలతో మీటింగ్ పెట్టినాను సార్. చిన్న ప్రాజెక్ట్ నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత చాలా అద్భుతాలు సృష్టించే పెద్ద సెమినార్ పెట్టాను సార్. చాలా గొప్పగా సాధిస్తానని ఒక మీటింగ్ పెట్టినాను సార్. ఓ ఎమ్మెల్యే సారు మన స్టేట్ నుండి లెజిస్లేటివ్ మెంబర్లు నేను ఒక్కరిని అటెండ్ అయ్యాను సార్. సార్ కూడా ఆ రోజు నోటీస్ చేశాను. 3 days సెమినార్లో అద్భుతంగా మాట్లాడిన తర్వాత వాస్తవానికి నేను ఇంగ్లీష్లో చాలా తక్కువ సార్. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా కానీ హిందీ కాస్త మాట్లాడగలుగుతా కానీ ఆ రోజు స్కీమ్కి వచ్చేటప్పుడు హిందీ ఇంగ్లీష్ మీకు పరిచయం ఉంటే రమ్మని చెప్పారు సార్. కానీ నేను వచ్చాను టిక్ కొట్టినా సార్. ఎందుకంటే ముందు మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిన తర్వాత తెలుస్తుందని వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాస్తవం నేనే కాస్త కొద్ది నా ఉన్నట్లు కొద్ది బెటర్ అనిపించింది సార్. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుండి వచ్చారు.
కాస్త నేను కూడా నా ఫ్రెండ్ భరత్ అని ఇప్పుడు అందుట్లో ఉన్నాడు సార్, మీరు ఏం భయపడకండి సార్, ముందైతే వేదిక ఎక్కండి, ఆటోమేటిక్గా అదే వస్తుంది అని చెప్పారు. నిజంగా సార్ నేను జనరల్ ఎడ్యుకేషన్ ఎంఎస్ సార్, పిహెచ్డీ స్కాలర్స్ని. అయినా సరే దాని కొత్త అవగాహనతో మాట్లాడి నన్ను బెస్ట్ విజన్తో నన్ను అప్రిషియేట్ చేసింది సార్. కాబట్టి సెమినార్లో పెట్టిన తర్వాత చాలామంది అప్రోచ్, సుమారు 78 టీమ్స్ని ఆర్గనైజ్ చేశాను సార్. కానీ వాటి శాంక్షన్లు మాత్రానికి నేను వెనకంజలో ఉన్నాను సార్. అది మీకు కూడా దృష్టికి పెట్టారు, మేడం గారి ద్వారా మీరు కూడా మాట్లాడమని చెప్పారు. నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీనివాసన్ గారితో వెళ్ళినప్పుడు కూడా సార్. కాబట్టి సార్ నాకు కూడా ఆలోచన ఉంది, ఎంతోమంది యువతని కాంట్రాక్ట్స్ తయారు చేయాలని, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంప్లిమెంటేషన్ కనుక నాకు ఇవ్వగలిగితే గుడ్ ప్రాజెక్ట్ తయారు చేస్తాను సార్. ఈరోజు బ్యాంబో అనేది సుమారు 6 రాష్ట్రాల నుండి నేను దిగుమతి చేసుకున్నాను సార్. నా ఓన్ ఎక్స్పెన్స్ని దిగుమతి చేసుకున్నాను సార్. ఎందుకు వాళ్ళు పెట్టే పరిస్థితి లేరు. ఎందుకనంటే వాళ్ళు పెట్టాలంటే మార్కెటింగ్ జరగాలి సార్. మార్కెటింగ్లో ఒక బుట్ట కానీ, ఒక చేట కానీ, లేకపోతే ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న మ్యాన్ పవర్ చేస్తారు. దాన్ని ఏం చేస్తున్నట్టే మా ప్రాంతంలో ఉన్నటువంటి వెదురుతో తయారు చేయడం వల్ల అంత అందంగా లేదు సార్. అది వేరే రాష్ట్రాల నుండి, ఇది కర్ణాటక కూడా వచ్చిన సార్. కర్ణాటక కూడా ప్రాంతంలో తిరిగినాను. ఛత్తీస్గఢ్లో రాయపూర్లో నేనే వెళ్ళాను సార్, స్వయంగా నేనే వెళ్ళాను సార్. అటక ప్రాంతంలో నేనే తిరిగాను సార్. టీం మెంబర్ బతుకుని వెళ్ళాను సార్. కానీ అక్కడ నుంచి దిగుమతి చేయడం సుమారు 1,00,000 2 లక్షలు ఒక్క ప్రాజెక్ట్ పడతా ఉంది సార్. కాబట్టి ఇవి మనం ఇంప్లిమెంటేషన్కి మన శాంక్షన్ ఇవ్వటం కాకుండా ఇన్ ఫ్యూచర్లో వారికి ఎగుమతి కావాల్సినటువంటి మార్కెటింగ్ వాల్యూని కనుక మనం కరెక్ట్ ప్రొక్యూర్గా ఒక కన్స్ట్రక్టర్ చేయగలిగితే సరే అది గుడ్ రిజల్ట్ వస్తుంది సార్. నా ప్రాంతంలో జీడి గింజల యొక్క మార్కెటింగ్ బాగుంటుంది సార్. కొబ్బరి ఉంటుంది, తర్వాత మామిడి తోటలు అద్భుతంగా ఉంటాయి సార్. నా ప్రాంతంలో చక్కగా కల్టివేషన్ చాలా బాగుంటుంది. వీటికి కాదు మినీ ఇండస్ట్రీస్ కనుక ఎస్సీ ఎస్టీస్ కనుక, నా ప్రాంతంలో ఎస్టీస్ ఎక్కువ ఉంటారు, ఎస్సీ ఎస్టీస్ కనుక ఒక మంచి నా ప్రాంతం ఇవ్వగలుగుతుంది సార్, ఇది గుడ్ రిజల్ట్ చూపిస్తాను సార్. కాబట్టి ఇవన్నీ నేను అనేది సార్ ఒకటి ఫైనల్ సార్. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత సుమారు మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, చాలా మంది సెమినార్ పెట్టిన ఈ ఎమ్మెల్యే సార్ అద్భుతం సృష్టిస్తారంటారు. ఢిల్లీలో వచ్చాడు మనం చాలా అద్భుతంగా ఆహ్వానించారు సార్. ఈ స్కీములు చూస్తే 4 సార్లు మీ దగ్గర అటెండ్ అయినాను సార్. హైదరాబాద్ వచ్చినప్పుడు 1 గంటలో మీద అటెండ్ అవుతున్నాను. మిమ్మల్ని కూడా పలుమార్లు మీ దగ్గర కూడా అప్పీల్ చేశాను సార్. కానీ తలతో ఒక దొరకట్లేదు సార్. కాబట్టి ఒక చిన్న అప్పీల్ సార్, ఏలే సార్, ఇది వేదికకి పరిచయం కాకుండా, వేదికకి పరిమితం కాకుండా ఇస్ ద గ్రౌండ్ లెవెల్కి ప్రాజెక్ట్ వెళ్ళాలి సార్. ఇస్ ద కాన్సెప్ట్. మనం ఎంత రచించినా ఏది చేసినా ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఆ ప్రాజెక్ట్ని అప్లోడ్ చేయకపోతే ఇన్ని వృధా సార్, నా ఆలోచన సార్. కాబట్టి నేను రాజకీయాలకు వచ్చి కొద్ది టైమే సార్, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా. నేను కూడా గతంలో ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాంలు అటెండ్ అయినాను. కాబట్టి ఇవన్నీ మా సామాజికంగా నా సమాజాన్ని తయారు చేయాలన్న ఆలోచనతో, అటవిక ప్రాంతంలో తయారు చేయాలని గోల్తో ఉన్నాను సార్. మీ యొక్క అనుభవాలు కాస్త ఇందుట్లో జోడించి కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ మీకున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో చక్కటి ఈ ఎంఎస్సీ స్కీమ్ ద్వారా మనం ముందుకెళ్ళేటటువంటి ఆలోచనలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ, ఇచ్చినటువంటి ఆలోచన విధానం కానీ ఎక్కడైతే లోతట్టుగా మనం ఇవ్వగలిగితే అప్పుడు డెవలప్ అయిద్దని నేను కోరుతా ఉన్నాను సార్. కాబట్టి ఇస్ ద గుడ్ ప్రోగ్రామ్, విల్ అప్రిషియేట్ సార్. నేను ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, చాలా కొద్ది సమయం లేట్ అయినా చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఎంతోమంది గిరిజనులకి ఒక నాంది పలికే విధంగా ఈ స్కీమ్ అద్భుతమైనటువంటి ముందస్తులో వెళ్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈ అఫీషియల్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. శ్రీ ఆదినారాయణ సార్ గారు మీకు మరి ధన్యవాదాలు.